పోతారు, మొత్తం పోతారు. హలో గైస్, వెల్కమ్ టు మూవీ పిల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫిలిం పేరు సరిపోదా శనివారం. ఈ మూవీ గురించి ఒక చిన్న అనాలిసిస్ టైప్ ఆఫ్ వీడియో ప్లాన్ చేశాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్, పోస్టర్స్ అండ్ టీజర్స్ చూసి ఇది ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీ అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ మహావీరుడు హీరోకి సమ్ సూపర్ పవర్స్ ఉంటాయని, సాటర్డే తన పవర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. రీసెంట్ గా జరిగిన కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఎస్జే సూర్య గారు ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ పాయింట్ ని రివీల్ చేశారు. తన అమ్మకి ఇచ్చిన మాట కోసం హీరో తన కోపాన్ని మొత్తం ఒక సాటర్డే మాత్రం చూస్తాడని చెప్పారు. ఇది విన్నాక చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిలిం ని ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ పాయింట్ రివీల్ చేసి మంచి పని చేశారని నా ఒపీనియన్. ఎందుకంటే ఆడియన్స్ కి ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి థియేటర్ లో డిసప్పాయింట్ చేసే దానికంటే ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేసి పంపించడం బెటర్ అని నా ఒపీనియన్. అంతేకాకుండా అందరూ ఇది ఒక రొటీన్ కమర్షియల్ ఫిలిం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పాయింట్ 1 వచ్చేసరికి నాని గారు ఈ మూవీని చేస్తున్నారంటే ఇట్ వోంట్ బి ఏ రొటీన్ ఫిలిం అని నా ఒపీనియన్. అండ్ యాజ్ వెల్ ఆయన మూవీ సెలెక్ట్ చేసుకున్నారంటే దేర్ వుడ్ బి సంథింగ్ జెన్యూన్ అండ్ స్పెషల్ అబౌట్ ద స్క్రిప్ట్. అండ్ ఆల్సో ఆయన ఫిలిమోగ్రఫీలో చూసుకున్నట్టయితే హీ ఆల్వేస్ ట్రైస్ టు డెలివర్ సంథింగ్ డిఫరెంట్. పాయింట్ 2 వచ్చేసరికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. ఆయన ముందుగా ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ ఆఫ్ మూవీస్ని తీయకపోవచ్చు, కానీ ఆయన ముందుగా తీసిన మూవీస్ లైక్ బ్రోచేవార్ ఎవర్లో ఉండే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే బాగుండే డైరెక్టర్స్ ఎప్పుడైనా యాక్షన్ మూవీస్ని పుల్ ఆఫ్ చేయగలరు. నాని గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది ఏంటంటే వివేక్ ఆత్రేయ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ అని చెప్పారు. ఎస్జే సూర్య గారి రోల్ మనం ట్రైలర్ లో చూసినట్టయితే ఎస్జే సూర్య గారి రోల్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ మనకేమనిపిస్తుంది అంటే హీరో కంటే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఒక విలన్ కి చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటే ఆ మూవీ స్టోరీ కూడా చాలా ఎలివేట్ అవుతుందని నా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక యాక్షన్ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక యాక్షన్ సీన్ ని 10 times ఎలివేట్ చేయాలంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే పాసిబుల్ అవుతుంది. మనం గ్లిమ్స్ లో, ట్రైలర్ లో, టీజర్ లో చూసినట్టయితే బీజిఎం లుక్స్ వెరీ ప్రామిసింగ్. సరిపోదా శనివారం విషయానికి వస్తే ప్రతిదీ లాజికల్ గా ఆలోచించకుండా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తో ఒక 2 hours 15 minutes ఒక అడ్రినల్ రష్ ని ఫీల్ అయ్యి వచ్చేద్దామా. అండ్ ఫైనలీ దిస్ ఈస్ మూవీ పిల్స్ సైనింగ్ ఆఫ్.